చాలా వరకు సీడ్ యాక్సెస్ కానీ మిగతా రోడ్లకు కానీ భూసేకరణకు ఏదో కొంతవరకు ఇవ్వడం జరిగింది, రోడ్లకు కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అది కాక కాస్తో కోస్తో మిగిలిన ఆ భూమిని కూడా ఎక్కువ చేసిన కింద పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మా రైతుల ఆవేదన ఏంటంటే, మాకు అరెకరమో పావెకరమో ఉంది, దాంతోనే ఇవాళ మా జీవనోపాధి జరుగుతుంది, మా భార్య పిల్లలు మా సంసారం అంతా కూడా ఆ అరెకరం మీదే నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా అది కూడా ఇవ్వమని చెప్తే మా బ్రతుకులు ఏమి కావాలని చాలా దీనాతి దీనంగా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వ పరవ నుంచి చీమ కుట్టినట్లయినా లేదు. ఏ అధికారి కూడా ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేరు. దాటవేత కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ. అంటే ప్రజల కోసం కాదా ప్రభుత్వాలు? ప్రజలు మంచి చెడులు ఆలోచించి మంచి చేయటానికి కాదా ఈ ప్రభుత్వాలు ఉంది? ఒకవేళ ఆ సిఆర్డీ అధికారులను అడుగుతుంటే వాళ్ళే సమాధానం చెప్తున్నారో తెలుసా? మేము మా పయ్యాళ్ళకి చెప్పాలండి. పయ్యాళ్ళు ఎవరికి పయ్యాళ్ళకి చెప్పేటట్లయితే వీళ్ళెందుకు రావడం రైతు దగ్గరికి? ఈ విధమైన విధానాలు ఉండవల్లి గ్రామంలో, అది కాకపోతే ఏదో రూపేణా భయపెట్టడం రైతుల్ని, మళ్ళా భూమి సమీకరణ అంటూ ఇంకో విధంగా మళ్ళా నోటీసులు ఇవ్వటం సేకరణది, మళ్ళా దానికి మేము కోర్టులకు వెళ్ళడం జరిగింది అంతకుముందు. ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా మేము అందరం కూడా అనుకున్నాం కోర్టుకు వెళ్ళే కార్యక్రమాన్ని చేపడదాం అనుకున్నాం. అట్లాగే పెనుమాక గ్రామంలో, పెనుమాకలో చాలా వరకు భూములు ఇచ్చారు, ఇంకో కొద్దే మిగిలింది. మీరు ఫస్ట్ టైం పూలింగ్ అప్పుడే చాలా మంది ఇచ్చారు రైతులు, మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారో, రైతు జీవితాలు ఏదో బాగుపడతాయి, మీకు ఇస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకునే ఉద్దేశం చేస్తే మీ మాటలు నమ్మి మీకు భూమి ఇస్తే ఆ రోజున ఇంతవరకు రైతులకు ఎక్కడైనా మీరు ప్లాట్లు ఇచ్చారండి? 12 సంవత్సరాలు ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి 7వ సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మీరిచ్చే కౌలు ఏదో 30,000, 40,000, 50,000 వస్తాయి, వాటితోనే వాళ్ళ జీవితం అంతా వెళ్ళిపోద్దండి. చంద్రబాబు గారు కాదు, రైతుల్ని ఎంతవరకు మీరు బాధ పెడుతున్నారో అంతవరకు బాధ పెడుతున్నారు. పెనుమాకలో ఇంకొక సర్ప్రైజ్, అక్కడ ఒక కొత్త విషయం ఒకటి మొదలుపెట్టారు. అక్కడ మినీ రిజర్వాయర్ ఒకటి కడుతున్నారు. నో డౌట్ ఏదో వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఇచ్చారు మీకు డిజైన్ ప్రకారంగా, ఏదో కొద్దిగా మీరు చెరువులు తవ్వాలి, వాటర్ క్వశ్చన్గా కొంత నిలబడేటట్టుగా రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు చేయాలి మీరు అన్నారు. ఏదో చేస్తున్నారు. భూమి